ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో నీతిగా జీవిస్తూ న్యాయంగా బ్రతుకుతుంటే మన నీతికి తగినట్లుగా మనం ఉండేటువంటి నివాసం ఉండేటువంటి ఇల్లు కావచ్చు, మనం నివాసం ఉండేటువంటి స్థలం కావచ్చు, దేవుడు వర్ధిల్ల చేసేటువంటి దేవుడు అంటే యేసు క్రీస్తు వారు. వర్ధిల్ల చేయడం అంటే 30 60 100 దేవుడు ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంచెలంచెలుగా మనం దేవుని కృపలో ఆశీర్వదింపబడేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం, మన చూపు ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, మన జీవిత విధానం ఎలా ఉంది, ఇంకా పాపంలోనే ఉన్నామా, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవడమ్మాలో ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. మనము నీతిగా జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతికి ఆపోజిట్ ఏంటంటే అవినీతి, అంటే మోసం చేయడం, అక్రమాలు చేయడం, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, ఇతరుల దగ్గర ఉండేది అన్యాయంగా మనం లాక్కోవడం. ఇవన్నీ ఎవరు చేస్తారంటే సాతాను ఆత్మ కలిగిన బిడ్డలు, సాతాను మనసు కలిగిన బిడ్డలు చేస్తారు. మనము దేవుణ్ణి వెంబడించేటువంటి మనము, క్రీస్తు మార్గంలో నడిచేటువంటి మనము, మన తండ్రి మనకి ఏం నేర్పించారంటే నీతిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, ఒక చెంప మీద కొట్టి ఇంకొక చెంప చూపించు, నిన్ను నువ్వు తగ్గించుకో, వీలైతే అందరితో సమాధానంగా ఉండు, అందరిని ప్రేమించు, నిన్ను నువ్వు తగ్గించుకో. అదే విధంగా అని దేవుడు మనకు అదే చెప్పాడండి. మనకెప్పుడు చెడ్డగా ఎప్పుడు చెప్పలా. సాతాను పట్టిన మనుషులు ఏం చేస్తారంటే గర్వం వస్తుంది, వాళ్ళకి అహంకారం ఉంటుంది, వాళ్ళు ఇతరుల మీద ద్వేషం పెట్టుకుంటారు, వాళ్ళ కడుపులో ఒకటి పెట్టుకొని పైకి నటన చేస్తారు. ఇలాంటి లోకంలో మనం ఉన్నాం. మనం ఈ లోకంలో నటనకి లోనయ్యేటువంటి బిడలం కాదు, కానీ మనం సత్యం వైపు వెళ్ళాలి. ఆ సత్యము మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సర్వసత్యం ఎక్కడ ఉంటుందంటే దేవుడు వాక్యమైన దేవుళ్ళలో ఉంటుందండి. మనం వాక్యం చదువుతుంటే దేవుడు మనసు మనకు అర్థమవుతుంది. దేవుడు మనకి ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం, దేవుడు మనల్ని ఎలా బ్రతకమన్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం. మనం నీతిగా జీవిస్తే మనం ఉండేటువంటి నివాస స్థలము దేవుడు వర్ధిల్ల చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో వర్ధిల్లకుండా అనేక మంది మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినప్పుడు గర్భఫలాలు లేకుండా, దేవుడిచ్చే బహుమానాలు లేకుండా గొడ్రాలు అయిపోతున్నారండి మనుషులు. అంటే దేవుడుని వాళ్ళు ప్రేమించటంలా ఈ లోకంలో ఉన్నటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ దేవుడి దగ్గరికి రాలా. వచ్చిన అల్ప విశ్వాసంలో ఉన్నారు, నాకు గర్భం వస్తుందో రాదని. ఎప్పుడైతే 2 ఆలోచనలు, 2 పడవల మీద మనం కాళ్ళు ఇటుపక్క ఒక కాలు ఇటుపక్క ఒక కాలు పెడతాము, మనం మధ్యలో పడిపోతాం. మనకి దేవుడు ఉన్నాడు, నమ్మదగిన దేవుడు ఉన్నాడు. మనమేమి ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించడంలా. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, మనని సృష్టించిన సృష్టికర్త ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక గర్భఫలాన్ని దయచేయండి అని దేవుడిని అడిగితే ఇస్తారండి. దేవుడు మన ఇంటిని ఆశీర్వదిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని అభివృద్ధి పరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలి. మాట్లాడే మాట పరిశుద్ధంగా ఉండాలి, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే మనకి మనలో విషం నింపుతుంది, మనలో పాపం నింపుతుంది. ఈ లోకంలో మనల్ని చెత్త జీవితాన్ని నింపి మనల్ని పనికిరాని వారుగా, దేవుని బిడ్డ నుంచి మనల్ని తొలగిచ్చేస్తుంది, పక్కకి మనల్ని అల్ప విశ్వాసంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. మనము దేవుని బిడ్డలుగా జీవించాలన్న ఆలోచన ఉండదు. దేవుడి మీద మనసు లేకుండా ఈ లోకంలో మనల్ని విషం నింపేసి దేవుడు ఏదన్నా మనము కార్యక్రమంలోకి వెళ్తాం, అది మనకి చెడ్డగా జరిగినప్పుడు దేవుడి మీద ద్వేషం అనేది మనకు కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? మనం చేస్తున్న పాపాలకి మనకి జీతం వస్తుంటే మనం ఏదైతే విత్తుతామో అది కోస్తున్నాం. అది మన చేతికి వస్తుంటే సాతాను ఏం చేస్తుందంటే, నువ్వు మంచిగా బ్రతికినా దేవుడు నీకెందుకు ఇలా కష్టాలు పెట్టాడు, మంచిగా బ్రతికిన దేవుడు, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు గొప్పగా నువ్వు దేవుళ్ళు వాడబడుతున్నావు, ఎందుకు ఇలా దేవుడు నీకు చేస్తున్నాడని మనలో చెడ్డ నింపేస్తాడని సాతాను. కాబట్టి దేవుడు మనం మంచి చేస్తే మంచిగా విత్తుతాం, చెడ్డ చేస్తే చెడ్డే విత్తుతాం. అయితే కొన్నిసార్లు మంచి చేసిన చెడ్డ ఎందుకు విత్తుతామంటే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు.
దేనికంటే విశ్వాస జీవితంలో మనల్ని 30రంతులుగాను 60రంతులుగాను 100రంతులుగా పెంచాలని. నా బిడ్డ గొప్పగా ఉండాలి, నా బిడ్డ నా ఆత్మ కలిగి ఉండాలి, నా బిడ్డ వర్ధిల్లాలి, నా బిడ్డ ఆశీర్వదింపబడాలి, నా బిడ్డ గొప్ప జనముగా అవ్వాలి, నా బిడ్డ ఫలించాలి, నా బిడ్డ అభివృద్ధి పొందాలి. ఈ లోకంలో అందరూ నా బిడ్డని చూసి అందరూ నా దగ్గరికి రావాలంటే మనం ఒక మాదిరికరమైన జీవితంలో ఉండాలి. మనల్ని బట్టి ఇతన్ని సేవించే దేవుడు ఇతన్ని ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇతనితో దేవుడు ఉన్నాడు, ఇతని దేవుడు నాకు కావాలని మనల్ని రోల్ మోడల్గా తీసుకొని మనం బైబిల్లోని భక్తుల్ని, యోబు గారిని ఎలా రోల్ మోడల్గా తీసుకుంటున్నాం, అబ్రహాం గారిని, మోషే గారిని ఎలా రోల్ మోడల్గా తీసుకుంటున్నామో మనల్ని కూడా రోల్ మోడల్గా తీసుకొని దేవుళ్ళలోకి నడిచొస్తే దేవుని నామం ఎంత మహిమపరచబడుతుంది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని యేసుక్రీస్తు వారి మార్గంలో నడుచున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మమ్మల్ని వర్ధిల్ల చేస్తున్న దేవా, దీవిస్తున్న దేవా, ఆశీర్వదిస్తున్న దేవా, రక్షిస్తున్న దేవా, కాపాడుతున్న దేవా, స్తోత్రం తండ్రి. మీ వైపు చూసే శక్తిని దయచేయండి. మా జీవితాన్ని పరిశుద్ధపరచండి, మా నడకని పరిశుద్ధపరచండి, మా ఆలోచనని పరిశుద్ధపరచండి. సాతాను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క బిడ్డని ఇబ్బంది పెడుతుందయ్యా, ప్రతి ఒక్క బిడ్డని కష్టపెడుతుందయ్యా, ప్రతి ఒక్క బిడ్డని శ్రమలకు లోన్ చేస్తుందయ్యా. తండ్రి, మేము చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామయ్యా. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డ వేసే నీతిగా, న్యాయంగా బ్రతికి వేసే వాళ్ళ కుటుంబం అయితేనేమో వాళ్ళ గర్భఫలాలు అందరూ అయ్యా ఆశీర్వదింపబడే బిడ్డలుగా, వృద్ధి పొందే బిడ్డలుగా సహాయం దయచేయమని అడుగుతున్నానయ్యా. వేసి ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళని కొత్త దయా కిరీటాన్ని ఇచ్చిన దేవా స్తోత్రం అయ్యా. వాళ్ళు 30రంతులుగా 60రంతులుగా 100రంతులుగా ఫలించి వేసే మీ సేవలో ఇద్దరు కలిసి ఉండే శక్తిని దయచేయండి. వేసే అదేవిధంగా పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. పుట్టినరోజున ప్రతి ఒక్క బిడ్డను కాపాడండి అయ్యా. వేసే వాళ్ళు మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా, మీ సేవ చేసే బిడ్డలుగా, వేసే మీకు ఉపయోగపడే పాత్రలుగా యవనస్తులు మీ కాడి మోసే శక్తిని దయచేసి యవనస్తులు కాపాడమని అడుగుచున్నానయ్యా. పెళ్లి రోజు, పుట్టినరోజు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. యవనస్తులను కాపాడండి. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేసి సాతాను శోధనని తీసివేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వేలం తరుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.